మూర్తి గారు, ఒకటి మాత్రం యా అటు పౌర విమానయాన శాఖ మంత్రి క్లియర్గా చెప్తున్నారు, డీజీసీఐ ఇప్పటికే నోటీసులు పంపించింది, ఖచ్చితంగా ఇండిగో పైన చర్యలు ఉంటాయని చెప్తున్నారు. నాకు తెలిసి ఈ కొత్త ఏదైతే కొత్తగా వచ్చినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా అమలు చేయాలని సంవత్సరం ముందే చెప్పారు. ఒక నెల ముందు నుంచి అమల్లో ఉన్నాయి. కానీ ఆల్ ఆఫ్ సడన్ December 3 నుంచే ఇంత పెద్ద క్రైసిస్ రావడానికి రీజన్ ఏంటి? ఇండిగో కావాలని చేసిందనేటువంటి కొన్ని కాన్స్పిరసీస్ కూడా ఉన్నాయి. అండ్ రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటన నేపథ్యంలో ఇదంతా జరిగిందనేటువంటి కాన్స్పిరసీస్ ఉన్నాయి. రకరకాల మాటలు వినిపిస్తున్నాయి. కొంతమంది ఏమో పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఫెయిల్యూర్, ఇది ఒక్క సంస్థకే 63% లేకపోతే 67% వరకు విమాన సర్వీసులను నడుపుకునే విధంగా ఎలా పర్మిషన్ ఇస్తారంటూ రకరకాల కాన్స్పిరసీస్ ఉన్నాయి. మీరు ఎలా చూస్తారు? ఇంత పెద్ద సంక్షోభానికి గల కారణం ఏంటి? దాదాపు లక్షల మంది ఇబ్బంది పడ్డారు, వేల మంది కూడా కాదు. ఏం చెప్తారు? ప్యానెల్లో ఉన్న తోటి మన పెద్దలందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు మనం చూడాల్సింది దీని వెనకాల రాజకీయ కారణాలు ఏంటి, అడ్మినిస్ట్రేటివ్ కారణాలు ఏంటి, దీని వెనకాల ఏమైనా దురుద్దేశాలు ఉన్నాయా అనే దాన్ని మనం మాట్లాడాలి. ఫస్ట్ ఇందులో మనం మిస్ అవుతున్నది ఏంటంటే దాదాపు 5 లక్షల మంది ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. అందులో వృద్ధులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, బిజినెస్ వాళ్ళు ఉన్నారు, ఈవెన్ పొలిటీషియన్స్ కూడా ఉన్నారు. సో ఒక మేజర్ సెక్షన్ ఆఫ్ క్రీమిలేయర్ సెక్షన్ ఆఫ్ మన వ్యాపారస్తులనండి లేకపోతే ఇంకోళ్ళనండి వాళ్ళు కూడా ఉన్నారు. అసలు ఇటువంటిది November 1 నుంచి దీన్ని అమలు చేయాలని హైకోర్టు ఒక డైరెక్టివ్ ఇచ్చినప్పుడు, అంటే సెకండ్ టైము మళ్ళీ లాయర్స్ వీళ్ళు పైలట్స్ వెళ్ళి ఇది అమలు చేయట్లేదు అన్నప్పుడు దీని యొక్క కాన్సిక్వెన్సెస్, దీని యొక్క ప్రభావం ఎట్లా ఉంటుంది? అలాఫేషన్ అసలు గుత్తాధిపత్యం ఏర్పడడానికి 62-63% ఇండిగోకి వెళ్ళి మిగతా వాటికి 27%. అందులో ఎయిర్ ఇండియాకి ఉన్నది ఒక 27% ఉన్నది. అందుకని ఎయిర్ ఇండియా అనేది కూడా ఒకప్పుడు ప్రభుత్వంలో ఉంది, అది మధ్యనే టాటాకి ఇచ్చారు. అవును. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రభుత్వము ఒక కీలకమైన రంగాలు, రవాణా అనేది చాలా కీలకమైంది. అందులో సముద్రయానం కానీ లేకపోతే ఆకాశయానం కానీ ఇవి న్యాచురల్ కెలామిటీస్కి గురయ్యేవి. ఈ రెండు కూడా, సముద్రయానం అంటే అలాగే విమానయానం అండి. సరే, రోడ్డు ట్రాన్స్పోర్ట్ అనేది అక్కడ మానవ తప్పిదాలు, అక్కడ ఉండే రోడ్డు అది ఒక పరిస్థితి. ఇక్కడ అట్మోస్ట్ కేర్ తీసుకోవాలి. అందులో ఆకాశం అనేది చాలా డేంజర్ కదా, మనం గ్రావిటేషన్కి వ్యతిరేక దిశలో మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. సో అందుకని దీని పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏంటి, విధానం ఏంటి? అసలు ఇండిగో 63% దాకా పెరగడానికి దాదాపు 2200 సర్వీసులు ఉన్నాయి వాళ్ళు. అవి చేయడం వల్ల 5 లక్షల మంది పైగా ప్రయాణికులు. మీరు నన్ను పిలిచారు కాబట్టి నేను ఇంకో విషయం కూడా చెప్తున్నాను. తప్పకుండా. నేను రేపు 12వ తారీఖుని కేరళ వెళ్తున్నాను. నేను వెళ్ళేది ఎయిర్ ఇండియాలో, వచ్చేది ఇండిగో. ఇప్పుడు నేను క్యాన్సిల్ చేసుకోవాల్సి వస్తుంది. అయ్యో, 18,000 పెట్టాను. ఇప్పుడు ఒకవేళ క్యాన్సిల్ చేసుకోకుండా ఇంకో ఎయిర్ ఇండియా కనుక నేను టికెట్ కొనాలని అంటే ఒక 5-6 వేలు ఉన్న టికెట్ ఈరోజు 20,000 అవుతుంది. నిజమే. ఇది నేను ఆ పర్సనల్ ఇది చెప్తున్నాను. రేపు 11 నైట్ వెళ్ళాలి. సరే, వెళ్ళాలా వెళ్ళొద్దా? వెళ్ళకపోతే 18,000 మునిగిపోతాయి. అక్కడ నా కార్యక్రమం కూడా డబ్బులు కాదు కదా, అసలు అక్కడ ఏ పని మీద వెళ్తున్నారో అదెంత ఇంపార్టెంటో. ఎస్, అది మీటింగ్ ఉందండి అక్కడ. అదే కల్చరల్ మీటింగ్ ఉంటే దాన్ని అడ్రస్ చేయడానికి వెళ్తున్నాం. ఎగ్జాక్ట్లీ. అంటే నన్ను నమ్ముకొని చేసిన ఇవన్నీ ఇప్పుడు December 1 అంటే ఈ రోజున ఏ రోజున ఉన్నామండి, 9వ తారీఖు వచ్చేసాం. ఒక కేంద్ర ప్రభుత్వము దీన్ని సరిదిద్దడానికి తీసుకోవాలి కదా చర్యలు. ఇది ఒకటి. రెండోది, మనకి కావాల్సినంత పైలట్స్ లేరండి. ఇది రెండో అంశం. అంటే పైలట్స్ని మనం భారతదేశంలో విమానాశ్రయాలు కట్టేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆంధ్రాలో దాదాపు 6-7 విమానాశ్రయాలు ఉన్నాయి. మన తెలంగాణలో కూడా హైదరాబాద్తో పాటు రేపు వరంగల్, ఆదిలాబాదు ఇట్లా కొన్ని ముఖ్యమైన పట్టణాలన్నింటినీ కూడా కలపడానికి మొన్ననే రేవంత్ రెడ్డి గారు అనుమతులు కూడా తీసుకొచ్చారు. సో మనం విమానాలు పెంచుకొని షెడ్యూలింగ్ లేకుండా మొనోఫలీ ప్రైవేటు వాళ్ళకి ఇవ్వడమే తప్పు. అందుకని నా ఉద్దేశంలో ఏంటంటే కీలక రవాణా రంగంలో ప్రభుత్వం వాటా 50% కన్నా ఎక్కువ ఉండాలి తప్ప మొత్తం ఇప్పుడు 100% ప్రైవేటే ఉన్నది. దీనివల్ల ఏమవుతున్నది,
ఇప్పుడు పైలట్స్ వాళ్ళు అడిగేది ఏంటంటే, వాళ్ళు కోర్టుకి వెళ్ళింది కూడా వారంలో 36 గంటలు మాకు రెస్ట్ ఉంది, అలా కాదు మాకు 48 గంటలు అంటే 2 రోజులు రెస్ట్ ఉండాలని చెప్పి కోరుతూ ఉన్నారు. అట్లాగే నైట్ ల్యాండింగ్స్ మీద, నైట్ డ్యూటీల మీద, అంటే 12 to 6 మధ్యలో ఉండే డ్యూటీల మీద, ఇవి కొన్ని వాళ్ళ సర్వీస్కి సంబంధించినవి అడిగారు. వీళ్ళవే కాదు, ఎయిర్ హోస్టెస్ కూడా ఓవర్ టైం చేయాల్సి వస్తున్నది, వాళ్ళు కూడా సిబ్బంది తక్కువ ఉన్నారు. సో వీటన్నిటినీ ప్రభుత్వానికి ఈ రోజే తెలిసిందా? మరి కోర్టులో వాళ్ళు వేసినప్పుడే, గత సంవత్సరమే 2024లోనే వీళ్ళు పైలట్స్ వెళ్ళారు కోర్టుకి. ఆ కోర్టుకి వెళ్ళినప్పుడే కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన గైడ్ లైన్స్ ఇవన్నిటినీ కూడా ముందుగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ ఒక అంటే ఇప్పుడు ఒక అనుమానాలు కూడా చేరుతున్నాయి. 1980 దశకంలో బొంబాయిలో మన టెక్స్టైల్ ఇండస్ట్రీలో మోడర్నైజేషన్ తీసుకురావాలని చెప్పి ఆనాడు దత్తా సామంత్, వెంకటస్వామి గారికి కూడా గుర్తుంటుంది, దత్తా సామంత్ అనే ఒక ఇండిపెండెంట్ యూనియన్ నాయకుడు ఉండేవాడు, మొత్తం బొంబాయిని రాజ్యం వెళ్ళేవాడు. ఆయన ఏం చేయించాడంటే స్ట్రైక్ చేయించాడు అక్కడ. ఈ స్ట్రైక్ చేయించిన సమయంలో ఈ మోడర్నైజేషన్ చేసుకున్నారు యజమానులు. ఇది జరిగిన వాస్తవం. అట్లా ఇక్కడ ఇండిగో సంస్థని వేరే వాళ్ళకి అప్పగించడానికి కూడా ఏమైనా కుట్ర జరుగుతుందా? మోనోఫలి పెంచింది ప్రభుత్వమే. ఈ మోనోఫలి ఉందని ఈ కారణం చెప్పి ఇక్కడ ప్రయాణికులను ఇబ్బంది పెట్టి మొత్తం ఒక క్రీమీ లేయర్ గా ఉండే వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టి 5 లక్షల మందిని దీన్ని ఇంకో సంస్థకు అప్పగిస్తుందా అనే అనుమానాలు కూడా ఉంటాయి. ఎందుకంటే మనది జిఎంఆర్, మన హైదరాబాద్ లో ఉండే ఎయిర్పోర్ట్ జిఎంఆర్ నడిపేది. ఒత్తిడి తెచ్చి దాన్ని జిఎంఆర్ నుంచి అదానికి ఇప్పించారు. అట్లాగే ఓడరేవులు కూడా ఇప్పించారు. ఆ పార్లమెంట్ లోనే చట్టం మార్చారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఇంత క్రూయల్ గా మన ప్రభుత్వ రంగ సంస్థల యొక్క నడి విరిచేసేసి మొత్తం ప్రైవేట్ రంగ సంస్థల్లోకి వెళ్తే కీలక రంగాలు ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడతారో ఈ ఇన్సిడెంట్ తెలియజేస్తున్నది. కాబట్టి ఇందులో రాజకీయ కుట్రలనే అనుమానాలు వస్తున్నాయి. అలాగే దీన్ని ఇతర సంస్థలకి అప్పగించే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా? ఈ గేమ్ లో నలిగిపోతున్నది ప్రయాణికులు. అసలు ప్రభుత్వం కానీ సంస్థలు కానీ ప్రయాణికుల గురించి పట్టించుకోవటం లేదు. నాలాంటి వృద్ధులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, వాళ్ళు చాలా అలాగే ఆరోగ్యం బాగోక ఇంకో దగ్గరికి వెళ్లాల్సిన వాళ్ళు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు. ఇంత వ్యవస్థని వాళ్ళు ఇన్ని అవస్థలకు పాలు చేయడం అనేది ఇది గర్హించదగింది. దీని మీద కేంద్ర కమిటీ వెంటనే స్టెప్స్ తీసుకోవాలి. వాళ్ళు చెప్తున్నారు ఒక 5% విమానాల షెడ్యూల్స్ ని మిగతా వాళ్ళకి ఇస్తామని. అంటే 110 సర్వీసులు, ఎక్కడ 2200, ఎక్కడ 110 సర్వీసులు. సో ఇది మన గమనంలో ఉండాలి. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఫెయిల్యూర్ అయిందనేది నేను భావిస్తూ ఉన్నాను.